తెలంగాణలో రేపటి నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం ప్రారంభం కానుంది. స్లాట్ బుకింగ్ విధానంతో పాటు ఏఐ సేవలను ఉపయోగించుకొని ప్రజలకు మరింత సులువైన సమర్థవంతమైన సేవల్ని అందించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా ఇప్పటి వరకు ప్రయోగాత్మకంగా 2 విడతల్లో 47 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేసినట్లు మంత్రి తెలిపారు. రేపటి నుంచి మిగిలిన 97 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ కు సంబంధించి మంత్రి పొంగులేటి అధికారులతో సమీక్షించారు. ఆస్తుల క్రయ విక్రయదారులకు సమయం ఆదా కావడంతో పాటు పారదర్శకంగా సేవలు అందించేందుకు చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానం సత్ఫలితాలు ఇచ్చిందన్నారు మంత్రి. మొదటి దశలో 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏప్రిల్ 10 నుంచి ఇప్పటి వరకు 30,592 డాక్యుమెంట్లు, రెండో దశలో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మే 12 నుంచి ఇప్పటి వరకు 14,099 డాక్యుమెంట్లు, మొత్తం 45,191 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయి. స్లాట్ బుకింగ్ వల్ల 3,000 డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగాయి. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానంతో పాటు ఏఐ అనుసంధానంతో కూడిన చాట్ బాట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం వల్ల రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి కలిగే సందేహాలు నివృత్తి కానున్నాయి. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లొకేషన్, స్లాట్ బుకింగ్ ఖాళీల వివరాలు, సమయం అందుబాటు వంటి సమాచారం లభిస్తుంది. గిఫ్ట్ డీడ్, సేల్ డీడ్ పై రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మార్కెట్ ధరలు తదితర అన్ని అంశాలకు ఏఐ చాట్ బాట్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు లేఅవుట్స్ లో డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా ఈ మాడ్యూల్ త్వరలో తీసుకురానుంది ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ పూర్తయిన వాటి వివరాలు, పూర్తి కాని వాటి వివరాలు ఇటు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో బిల్డర్ లేదా డెవలపర్ల దగ్గర ఉండేలా రిజిస్ట్రేషన్ మాడ్యూల్ తీసుకురానుంది. ఈ మాడ్యూల్లో రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్లాట్ల వివరాలు రెడ్ కలర్ లో కనిపిస్తాయి. స్లాట్ బుకింగ్ విధానం కారణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని భారం అధికంగా ఉన్న పటాన్ చెరు, యాదగిరిగుట్ట, గండిపేట, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల మొత్తం 9 చోట్ల అదనపు సబ్ రిజిస్ట్రార్ తో పాటు సిబ్బందిని నియమించింది ప్రభుత్వం. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ప్రతి కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లు బుక్ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకొస్తుండగా ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మంత్రి పొంగులేటి. స్లాట్ బుకింగ్ తో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్ ఈ సంతకం ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ముందుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మక అమలు చేస్తున్నామని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు.